స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి కాన్ఫిడెన్స్గా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి ఆలోచించాను. పెట్టుకునే ఫ్లవర్స్ ఏరా అని అంటే అన్ని వాడిపోయిన తీసుకొచ్చిండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తెలంగాణ వాళ్ళం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా కావ్య. ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తె. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే సహృదకి బతుకమ్మ ఫోటోషూట్ చేస్తున్నాం. లైక్ లాస్ట్ టైం మనం వినాయక చవితి ఫోటోషూట్ చేసాం కదా, ఇప్పుడు బతుకమ్మ ఫోటోషూట్. ఇదైతే మాకు ఒక మెమొరీగా ఉండాలని చెప్పేసి చేపిస్తున్నాం ఫోటోషూట్. మెయిన్లీ ఆడపిల్లలకైతే తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ అంటే బతుకమ్మే అనుకుంటున్నాను నేనైతే, మాకైతే అదే అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే సహృదకి ఒక మెమొరీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ఇలా బతుకమ్మ షూట్ చేస్తున్నాం అనమాట. ఐ మీన్ రీల్స్, ఫోటోషూట్. సో లొకేషన్కి అయితే వచ్చాం, బట్ కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల నిన్న చేద్దాం అనుకుంది, ఈరోజు పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఒక 1 2 అవర్ అయితే ఫోటోషూట్ కంప్లీట్ అవుతుంది, బట్ రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా అనుకున్నాం. రేపు పండగ అనగా ఇది చేస్తున్నాం ఫోటోషూట్. ఇంకా మా ఎడిటర్ అయితే అంటే ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో రాజేష్ నవ్వుతున్నారు పక్కకుండి. పాపం వాళ్ళకి టాస్క్ అని చెప్పచ్చు, నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేయాలి. ఎంత కష్టపడితే అంత అవుట్పుట్ వస్తుందని చెప్పేసి ఆలోచించాం. సో కాస్ట్యూమ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుని, లొకేషన్ అన్నీ మాట్లాడేసి అన్నీ ప్రాపర్గా సెట్ చేసి పెట్టుకున్నాం. ఫుల్ వర్షం అనమాట నిన్న, దాన్ని క్యాన్సిల్ చేసి ఈ రోజుకి వేరే లొకేషన్ మాట్లాడుకున్నాం. చేద్దాం అనుకున్నది స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి కాన్ఫిడెన్స్గా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి ఆలోచించాను. సహృద నేను ఇద్దరం ఉన్నాం అనమాట. దాంట్లో కాన్సెప్ట్ లాగా తీసుకున్నాం. మా ఫోటోగ్రాఫర్ అండ్ సహృద డిజైనర్ వాళ్ళే ప్లాన్ చేశారనమాట, ఇలా తీద్దామని చెప్పేసి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంత రెడీ అవ్వడం చేయడం అంటే. నాకు చాలా పేషెన్స్ ఉండాలి, అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదన్నా కూడా బాగుంటుంది తీద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ ఏంటి అనేది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. బట్ ఒక సైడ్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ సహృదకి హాలిడేస్ వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి కంటిన్యూస్గా షూట్స్ పెట్టుకున్నాం అనమాట. సో వేరే ఏదన్నా ఐ మీన్ సీరియల్స్ ఇంకా యాడ్ షూట్స్ ఏమన్నా అయితే కొంచెం కష్టం, వాళ్ళన్న డేట్లోనే మనం ఇవ్వాలి. అప్పుడు సహృద స్కూల్ ఉంటుంది, స్కూల్ మిస్ చేయొద్దని చెప్పేసి అవి ఏవి చేయట్లేదు. ఇవి షూట్స్ ఎందుకు చేస్తున్నామంటే మన టైంని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. నైటో ఈవినింగో అదే మార్నింగో అన్నట్టు తను ఫ్రీగా ఉన్న టైంలో చేసేసుకోవచ్చు అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, 1 అవుతుంది ఆల్మోస్ట్. మేము మార్నింగ్ ఎప్పుడో వద్దాం అనుకున్నాం, బట్ అది కూడా లేట్ అయిపోయింది ఈ వర్షం వల్లనే అంతా. బట్ చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ ఏంటి, ఎంత కష్టపడితే ఎంత వస్తుంది అనేది. మా వీడియోగ్రాఫర్ రాజేష్ ఉన్నాడు. సో లాస్ట్ టైం రాజేషే తీశాడు ఏది వినాయక చవితిది. సో బాగా వచ్చింది వినాయక చవితిది అయితే, భలే అనిపించింది నాకు కూడా. సహృద అయితే రెడీ అవుతుంది. సో మాకైతే డిజైనర్ ట్విన్నింగ్ ఇచ్చారనమాట సహృదకి నాకు చేయమని చెప్పేసి. బట్ అలా ప్లాన్ చేశారు, చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నేను చేస్తానా లేదా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఆ లుక్ ఎలా ఉంటుంది సహృదది ఏంటి, సహృదతో నేను అంటే కాంబినేషన్లో ఎలా ఉంటాను ఏంటో చూద్దాం. సో ఇప్పుడైతే నేను కూడా రెడీ అవ్వాలి. సో కొంచెం మినిమల్గా రెడీ అవుదాం, మేకప్ అదంతా. సో నా శారీ ఎలా ఉంటుంది, సహృద హాఫ్ శారీ ఎలా ఉంటుంది వేసుకుంటే, ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్లీ ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది షేర్ చేస్తాం ఈ వీడియోలో. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 3 అవుతుంది. అంటే నేను రెడీ అయ్యి చేద్దామని అంటే ఇంకా టైం లేదు. సో నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి చేయడానికి, అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యేలాగా లేవు అని. సహృద హైలైట్ అవ్వడమే ఇంపార్టెంట్ నాకు. సో మేమైతే ఇప్పుడు కొన్ని థీమ్స్ అనుకున్నాము. దానికైతే ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఒకటి. కానీ అసలు టెంపుల్ లోపలనైతే భలే ఉంది లొకేషన్, అసలు అదుర్సుందని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే సహృద ఆల్మోస్ట్ రెడీ అయిపోయి తీసేస్తున్నారు, అక్కడ షూట్ స్టార్ట్ చేశారు ఫోటోగ్రాఫర్. అండ్ ఇది బతుకమ్మ కాన్సెప్ట్ లాగా కాబట్టి ఇంకొకటి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుంది లొకేషన్ అని. అక్కడ ఒకటి బంతిపూల తోట ఉంది. సో చూద్దాం రండి, ఎంత బాగుంది అంటే ఆ ఫ్లవర్స్ని చూడగానే బతుకమ్మ పండగ గుర్తుకొచ్చింది నాకైతే. వావ్, అసలు ఎంత బాగుంది. ఇలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, ఎక్కడ ఏ పువ్వు కనిపించినా తెంపుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఊర్లో అందరూ అంటే లేకపోతే షేర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ చెట్లకు వీళ్ళ చెట్లకు ఎక్కువ వెళ్ళినాయి, కొన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకోవడం ఇలా చేస్తారు. కొనుక్కు రావడం అనేది చాలా రేర్ ఊర్లలో. సో నాకైతే ఈ తోట చూడగానే అసలు ఎంత పండుగ గుర్తుకొచ్చేస్తుంది రియల్లీ.
అంత ఇష్టంగా ఆడపిల్లలు ఎంత ఇష్టంగా ఆడుకుంటారు అంటే లిటరల్లీ అసలు చెప్పలేము ఆ మాటలలో. ఈ తోటలో ఇప్పుడు ఒక అంటే తెంపే సీన్ తీసుకుంటున్నాం అనమాట. సో ఆ షాట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడండి టమాటా తోట అదే ఇక్కడైతే ఒక కూరగాయల తోటే పెట్టేసుకున్నారు వీళ్ళు. అక్కడ వంకాయ చెట్లు, ఇక్కడ టమాటా చెట్లు, టమాటా అండ్ అక్కడ మిర్చి కూడా పెట్టుకున్నారు. ఇట్లా పెట్టుకొని హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుంటుంది అసలు. కానీ మనకు అంత సీన్ లేదు, బయట సిటీ అవుట్స్కట్స్కి రావాలి, అక్కడికి వచ్చి ఉండి ఇలాంటి ఫార్మింగ్ చేసుకోవాలి చిన్న చిన్న వెజిటేబుల్స్ కోసం. లొకేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుంది. ఆ సెట్ మీద లైక్ చూడండి ఎంత బాగా ఇట్లా వావు అనిపిస్తారు. సో లొకేషన్ చూడండి, ఇక్కడ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి చేసుకుంటారు కదా, భలే హైలైట్ వస్తుంది. సహృద ఒక లొకేషన్లో ఇంతకుముందు చేసింది అలాంటి సెట్లో, అప్పుడు కూడా బాగుందనమాట అది. సో చూడగానే భలే అనిపించింది, వావ్ అనిపించింది. సో ఫస్ట్ అయితే సహృదకి ఈ హౌస్లో ప్లాన్ చేశారనమాట. ఎట్లా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ థీమ్ అయితే బాగుంటుంది స్టార్టింగ్ అని చెప్పేసి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. రాజేష్ ఇట్లా ప్లాన్ చేశాడు. మేము వచ్చే దారిలో ఫ్లవర్స్ తీసుకొచ్చిండు మా సంజయ్ వీడియోగ్రాఫర్. ఇవేంటి తంగడి పువ్వులు కూడా దొరికినాయి. హైదరాబాద్లో నాకు ఎక్కడ కనిపించలేదు యాక్చువల్లీ, కానీ సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం కదా, ఇవి తంగడి పువ్వులు అక్కడ చూడగానే అబ్బా ఉన్నాయిలే అనిపించింది. అండ్ కొన్ని సీత జడ పూలు అంటారు ఇక్కడ మా ఊర్లోనైతే ఇవి. సో ఇవి కొన్ని గునుగు పూలు కొంచెం అన్నీ తెచ్చాడనమాట మా వాడు, తెలుసు అనమాట. కానీ పెట్టుకునే ఫ్లవర్స్ ఏరా అని అంటే అన్ని వాడిపోయిన తీసుకొచ్చిండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఇక్కడ పెద్ద పెద్ద తోటలు ఉన్నాయన్నమాట, బంతి తోటలు అంటే లొకేషన్లో. వాళ్ళు షూట్ పర్పస్ ప్లాన్ చేసుకున్నారు. నా బిడ్డ వెలుస్తుంది, ఈ చెప్పులు వద్దు నాకు ఆ చెప్పులు ఇవ్వని, దాని వెనక ఇప్పుడు చెప్పులు పట్టుకొని పోవాలి నేను. సో అదనా తీసుకొస్తున్నా. ఓకే. సో సహృదకి అయితే ఇట్లా తీస్తున్నాం చూడు. వావ్ షార్ట్ వావా, జస్ట్ వావా. నేను వేసిన చూడు ఫ్లవర్స్, నేను వేసినందుకే మంచిగా వచ్చింది. సో అదే మా సంజయ్ అంటుండు ఒక 5 నిమిషాలు వదిలేస్తే మొత్తం తోట మొత్తం బరుక్కొని వెళ్తావచ్చు కదా అని. అదే అంటే తెంపుకొని వెళ్తామని. తెలంగాణలో చూడండి ఏవో చేస్తుంది అదే అమ్మబ్బా. ఇప్పుడు చూడండి ఇలా కూర్చుంటుందా, ఎంతసేపు కూర్చోవడం చూడాలి. పద్ధతి కాదు, ఇష్టం వచ్చినట్టు దాని కంఫర్ట్ చూసుకుంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే ఇలా తోటలో తెంపుకొచ్చినాయి, ఇవి మేము కొనుక్కొచ్చినాయి అండి. మా సంజయ్ ఏంది మా అక్క మొత్తం వదిలేస్తే మొత్తం తోట మొత్తం తెంపేలాగా ఉందని అనుకున్నాడు, కానీ నేను తెంపలేదు, నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినాను. సో సహృద ఫోటోషూట్ కోసమని కొన్ని సహృద ఇట్లా పెట్టిందనమాట, పేర్చినట్టు జస్ట్ అట్లా. ఇంకా తర్వాత మా కష్టాలు మాకు ఉంటాయి కదా, అమ్మలు అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. మేమే అంతా మళ్ళీ ప్లాన్ చేసి ఇదంతా బతుకమ్మని వేరుస్తున్నాం. లాస్ట్కి వచ్చి తను పట్టుకొని చూస్తుంది పాపం. కాకపోతే అంత హెవీగా రెడీ అవ్వడం అంటే పిల్లలు ఉండరు కదా, చూసారు కదా సహృద ఎంత అల్లరి చేస్తుందో. సో అట్లా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అదే మంచి అమ్మాయి. అవునా, చాలా మీకు అనిపించింది అట్లా? ఓకే, ఫేవరెట్ అయిపోయాను. ఓ థ్యాంక్ యూ. ఇంకా తన దగ్గర చెప్పింది అనుకో, కావ్య నువ్వు సహృద దగ్గర చెప్తే ఏమంటదంటే, నువ్వే మంచిదాని కాదు అని అంటున్నావు, నన్ను అందరు మంచోళ్ళే అంటున్నారు బయట అని చెప్పేసి అంటది. నువ్వు అల్లరి మంచి కాదు కదా అంటే అల్లరి చేస్తా. అందరి దగ్గర బాగానే ఉంటారు పిల్లలందరూ, అంతే కదా నాకు తెలిసి. అంటే వేరే వాళ్ళకి నచ్చుతారు, మన ఇంట్లో మాత్రం అల్లరి చేస్తారు. మనం అరిచామనుకోండి, సో నువ్వు ఒక్కదానివే మంచిదాన్ని కాదు అంటున్నావు, అల్లరి చేస్తున్నా అంటున్నావు, ఆంటీ వాళ్ళు చూడిపో బయట మంచిదాన్ని అంటున్నారు అంటది. మా పక్కన అపార్ట్మెంట్లో మా వాళ్ళు కూడా అంతే. అది ఎవరో ఫోటోగ్రాఫరు ఫోటోలు ఇవ్వట్లేదట, వీడియోలు ఇవ్వట్లేదు అంటే ఎవరో కాదు, అది సంజయ్ అన్న అని మెంటలు ఎక్కిస్తుంది. ఆయన ఏదో ఫంక్షన్లు ఉన్నాడు. సో అదనమాట. కానీ ఇది ఇలా వేరువగానే ఎంత లుక్ అనిపిస్తుంది కదా, కొంచెం వేరువగానే ఆ ఫీల్ మాకు అంటే తెలంగాణ వాళ్ళం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా కావ్య. కంపల్సరీ అదనమాట. అంటే మనకి ఎంత ఇష్టం కదా, చాలా. ఆల్మోస్ట్ ఇష్టపడిన అమ్మాయిలు అయితే ఉండరు తెలంగాణలో. మా అమ్మల దగ్గర నుంచి కూడా అంతే, వాళ్ళు కూడా బతుకమ్మ కదా, సో మంచి చీరలు కట్టుకోవడానికి కొత్త బట్టలు కట్టుకోండి, ఆర్ ఎల్స్ మంచిగా రెడీ అవ్వండి,
బతుకమ్మని కూడా అంతే ఇష్టంగా వాళ్ళు అంటే ఆ ఏజ్ వాళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మ దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళు మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూడడానికి రావాలి, అందరం వస్తాం, ఆడుకుంటారు, ఆడపిల్లలు వస్తారు ఇంటికి అందరూ అని చెప్పేసి ఫీలింగ్తోనే వస్తూ ఉంటారు. మేము చిన్నప్పుడు ఏం చేసేదంటే బతుకమ్మకి ప్రసాదాలు ఉంటాయి కదా, సత్తుపిండి, సత్తుపిండి, అవును, పల్లీలు, పల్లె సత్తు, ఇంకా వాటి కొరకు వాటి కొరకు చాలా బతుకమ్మను ఆడుకోవడానికి పోయినప్పుడు ఎవ్రీడే ఏదో ఒక ప్రసాదం తీసుకెళ్ళేది అన్నట్టు. అంటే వెరైటీస్ ఈరోజు ఇది అని చెప్పేసి 9 daysకి 9 వెరైటీస్ చేసేదన్నమాట. సో అట్లా అనమాట. స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా బతుకమ్మని తీసుకొని పోయి అక్కడ పెట్టుకొని ఆడుకునే వాళ్ళం. ఆ ఫీలింగే వేరు అసలు. సో ఇక్కడైతే గౌరమ్మని చేస్తున్నాం. సో ఇక్కడ లొకేషన్ అయితే క్రేజ్ ఉంది నిజంగా. ఈ టెంపుల్ సీన్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు భలే వస్తాయి నాకు తెలిసి ఇక్కడ. ఇది కొంచెం చూడండి, సహృదయ అయితే కోనేరు అండ్ రాజేష్ ఏదో డ్యాన్స్ చేస్తాడు అక్కడ. ఏ బాబు నిన్ను వీడియోలు తీయమంటే నువ్వేం డ్యాన్స్ చేస్తావయ్యా? చాలు రేపే బతుకమ్మ అనమాట. మేము మాత్రం ఈ టైం దాకా ఇక్కడే ఉన్నాం. రేపు పొద్దున ఏ టైంకి అక్కడ ఉంటామో మాకు తెలియదు. బట్ షూట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ అన్ని ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ఊరు వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి దానికి ఇష్టంగా చేసేస్తుంది. బట్ ఓకే, దానికి అంత కష్టపడి చేసాం కదా, దానికి తెలుసు కదా అంత కష్టపడి చేసాం ఇదంతా. సో ఇప్పుడు లంచ్ చేసాం అనుకోండి, వర్షం పడ్డది అనుకో, అటు ఇటు కాకుండా అవుతుంది. ఫస్ట్ వర్క్ చేసుకున్న తర్వాత మంచి ప్రశాంతంగా తినచ్చు అని చెప్పేసి అనుకుంది అనమాట.